సరదాగా ఒక పాట ఒక మాట ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం. ఇవాళ నిజంగానే ఒక సరదా అయిన మాట గురించి మీకు చెప్తాను. హ్మ్. మనం ఎంతో చాలా క్యాజువల్‌గా అనుకునే మాటలకి మన మెదడులో ఏం జరుగుతుందో ఏదో ఒక పరిశోధనలో శాస్త్రవేత్తలు తేల్చారట. హ్మ్. ఆ విషయం గురించి చెప్తాను. ఇంతకీ ఏంటంటే మనం అందం కోసం అయితేనేమిటి, ఆరోగ్యం కోసం అయితేనేమిటి, మన శరీర బరువుని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది అందానికి అవసరమే, ఆరోగ్యానికి అవసరమే. మరి యంగ్ పీపుల్‌కైతే మెయిన్ ఎక్కువ పార్ట్ అందం. వాళ్ళకి ఆ అందం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కదా! ఇంకా కళాకారులైతే చెప్పనే అక్కర్లేదు. పాపం మనం సినిమాల్లో ఈ టాప్ హీరోయిన్స్ వాళ్ళందరూ ఎంత నోరు కట్టుకుని ఆ స్లిమ్‌నెస్‌ని దాన్ని మెయింటైన్ చేస్తుంటారో. హ్మ్. ఇంతకీ మనం ఈ ఆరోగ్యం కోసం, అందం కోసం బరువును అదుపులో ఉంచుకోవాలంటే చేయాల్సిన పనులేమిటి? ఆహారాన్ని మితంగా ఒక రిస్ట్రిక్టెడ్ ఫుడ్ అనమాట. అన్ని రకాలు తినేయడం కాకుండా కొంతవరకే తినడం. హ్మ్. ఈ కొవ్వు పదార్థాలు ఎన్ని తినాలి, లేతే ఇంకో ఆయిల్స్ ఎన్ని తినాలి, కూరలు ఎన్ని తినాలి, రకరకాల దానిలో రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి కదా! ఖనిజాలు, లవణాలు, ఇవన్నీ అవన్నీ తూకంలో సమతూకంలో ఉండేలాగా మితంగా ఆహారం తినాలి కదా! మనం శరీరాన్ని బరువును అదుపులో ఉంచుకోవాలంటే. ఇంకో రెండోది బరువును అదుపులో ఉంచుకోవడానికి మనం చేయాల్సింది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ తోటి అంత బాధ లేదు. మనం ఒక డెసిషన్ తీసుకుంటే అది మనం చేసేస్తాం. శరీరంలో ఒక అధిక కొవ్వును కరిగించడానికి ఒక నియమిత సమయం పెట్టేసుకున్నామంటే దాన్ని మనం కాస్త కొంచెం డిసిప్లిన్ పాటిస్తే చేసేస్తాం. ఇబ్బందెల్లా ఎక్కడ వచ్చి పడుతుందంటే ఫుడ్ దగ్గరండి. హ్మ్. ఈ ఆహారం దగ్గరికొచ్చేటప్పటికి మనమేమో తినకూడదు అని నిర్ణయం తీసుకుంటాం గానీ, జిహ్వ బలం చాలా పవర్‌ఫుల్‌ది. హ్మ్. తీరా కంచం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకొంచెం తినేద్దాం, ఇంకొంచెం తిందాం. ఈ కూర బావుంది కదా! ఇంకొంచెం తిందాం. ఆ స్వీట్ బావుంది కదా! కొంచెం తిందాం. హ్మ్. ఆ జిహ్వ చాలా పవర్‌ఫుల్ లాగేస్తుంది. దాంతోటి మనం యుద్ధం చేయడం మాత్రం చాలా కష్టం. అబ్బా! ఈరోజు ఈ కూర చాలా బావుంది. 2 ముద్దలు ఎక్కువ తినేద్దామా అని మనసు ఒకవైపు లాగుతూ ఉంటుంది. మరోవైపు నుంచి అదే మనసు వద్దు, వద్దు ఇక్కడితో ఆపేద్దాం అని వెనక్కి లాగుతూ ఉంటుంది. హ్మ్. ఇది చాలామంది విషయంలో జరుగుతూనే ఉంటుంది. డైటింగ్‌లో ఉన్న వాళ్ళకే కాదు ఎవరికైనా సరే తినేటప్పుడు ఒక్కోసారి ఈ సందిగ్ధం, ఈ డోలాయమానం తప్పదు. హ్మ్. ఈ సందిగ్ధతకి కారణం ఏమిటో ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుక్కున్నారట. అదేంటంటే మెదడులో 2 భాగాలున్నాయట. హ్మ్. ఒక భాగం ఏమో పర్వాలేదు తిను తిను అంటుందట. ఇంకో భాగం ఏమో తినొద్దు తినొద్దు అని చెప్తుందట. హ్మ్. దాన్నే మనం మనసంటాం అంతే. మనసంటే మెదడులో ఉండే నర్వస్ సిస్టమే కదా! అదే మనసంటే. సో, ఆ భాగాలు ఏమిటన్నది శాస్త్రవేత్తలు కనుక్కున్నారట. ఈ మధ్య కాలంలో. ముందేమిటంటే దీని అవసరం రాలేదు. పూర్వకాలంలో ఏదో అంత ఫిజికల్‌గా కష్టపడేవారు. అన్నీ అన్నీ చేతులతోనే పిండి రుబ్బుకోవడం ఏమిటి, ప్రతీదీ బట్టలు ఉతుక్కోవడం, నీళ్ళు బావిలోంచి తోడుకోవడం ఇవన్నీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది కనుక ఇంత సమస్య ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ మెషిన్స్ వచ్చేసాయి. మెషిన్‌లు వచ్చేటప్పటికి కూర్చుని పనిచేయడం ఎక్కువైపోయింది. దాంతోటి ఈ వెయిట్ మేనేజ్‌మెంట్ కోసం రకరకాల ఏవో కొన్ని పౌడర్‌లు తినడము, లేకపోతే మెడిసిన్స్ తినడము, ఇలాంటివి కొంతమంది పాపం అధిక బరువున్న వాళ్ళకి తప్పనిసరిగా చేయాల్సొస్తుంది. మామూలుగా కొద్దిగా అటు ఇటు ఉన్నవాళ్ళు ఏదో కాస్త ఇలా వాకింగ్ తోటి దాంతోటి మేనేజ్ చేస్తారు. మరీ ఎక్కువ పాపం ఒబెసిటీలోకి వెళ్ళిపోతారు చూసారా? వాళ్ళకి అర్జెంటుగా మరి శరీరాన్ని వెంటనే తగ్గించాలంటే ఏవో కొన్ని ప్రత్యేకమైన ఒక ఏవో రకరకాల పౌడర్‌లవి వస్తున్నాయి ఇప్పుడు. అలాంటివి లేతే కొన్ని మందులు, ఈ డైటీషియన్ చెప్పే కొన్ని మందులు ఇవన్నీ వాడాల్సొస్తుంది. కానీ ఆ మందులు వాడడం వల్ల ఏంటంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఏంటి వాంతులవ్వడం, మోషన్స్ అవ్వడం, తల తిరగడం ఇలా రకరకాల ఇబ్బందులొస్తున్నాయన్నమాట ఇప్పుడు. అందుకని ఇన్ని ఇబ్బందులు జనానికి ఇన్ని ఇబ్బందులు ఎదురవుతుంటే ఇప్పుడు శాస్త్రవేత్తలకి ఇదేదో పరిశోధించాలన్న ఆలోచన వచ్చిందట. దాంతోటి పరిశోధించారట. ఈ పరిశోధించింది ఎవరంటే అమెరికాలోని రట్గర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వీళ్ళకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయన్నమాట. అలా పరిశోధించినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటేట
ఆ! ఇంకాస్త ఎక్కువగా తిను అని చెప్పే న్యూరాన్లు మెదడులోని లేటరల్ హైపోథాలమస్ భాగంలో ఉన్నట్టు గుర్తించారట. హ్మ్. ఇంకొంచెం ఎక్కువగా తిననే న్యూరాన్లు. ఆ హైపోథాలమస్ బయటే తిన్నది చాలు ఆపేయి అని ఆదేశించే న్యూరాన్లు ఉండటం గమనించారట. అంటే లోపలేమో ఉన్న న్యూరాన్ ఏమో తిను పర్వాలేదంటోంది. దానికి బయట ఉన్న న్యూరాన్ ఏమో వద్దు వద్దు మానేయి అంటోందిట. ఎంత ఆశ్చర్యంగా వస్తుంది కదా! నవ్వొస్తుంది కదా! మన మనస్సే న్యూరాల్ రూపం అనమాట అంతే. సో, ఇప్పుడు దానికి ఏం కనిపెట్టారంటే శాస్త్రవేత్తలు, ఈ రెండిటిని కూడా అదుపులో ఉంచే ఒక మందు కనిపెట్టారట. అది హార్మోన్ మందులతోటి ఇవి ఈ రెండిటిని కంట్రోల్ చేయొచ్చనమాట. ఆ! ఇంకా తిను, ఇంకా తిను అని అదంటుంటే వద్దు వద్దని ఇదంటుంది చూసారా? ఈ సందిగ్ధాన్ని ఆపేసి మన మనస్సు నిశ్చయంగా తినాలంటే తినొచ్చంటే తినడం, తినకూడదంటే తినకూడదు. అంతే. క్లారిటీ వచ్చేస్తుందనమాట. హ్మ్. అలాగా ఆ రెండింటిని నియంత్రించగలిగే ఒక మందుని మందునిచ్చి దాన్ని నియంత్రించొచ్చని కనిపెట్టారట. ఇంకా మందు మార్కెట్‌లోకి రావాలనమాట. మరి ఇది ఒబెసిటీ ఉన్న వాళ్ళకి చాలా శుభవార్త కదా! హ్మ్. మరి నిజంగా శుభవార్తే. మరి మామూలుగా ఏదో కొద్దిగా అటు ఇటు కాస్త బరువు 4, 5 కేజీలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ, పాపం ఒబెసిటీతో బాధపడే వాళ్ళకి మాత్రం ఇది ఇలాంటి పరిశోధన చేయడం, ఏదైనా మార్గం కనుక్కోవడం అనేది చాలా శుభసూచకం. మరి ఇది వేచి చూద్దాం. ఈ మందు మరి ఎప్పుడు మనకి ఉపయోగించే వీలు కుదురుతుందో. మందైతే కనుక్కున్నారట. ఇంకా మార్కెట్‌లోకి రావాలి. ఈ న్యూరాన్లు తినొద్దు, నువ్వు తినొద్దని గొడవ పడడం నాకు గమ్మత్తుగా అనిపించింది. అందుకని మీకు చెప్పాలనిపించిందనమాట. మరి మీకేమనిపించింది ఈ విషయం వింటే? మరి కామెంట్స్‌లో చెప్పండి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహోహో నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహోహో నాకే ముందు. ఆహాహాహాహా ఆహాహాహాహా ఆహాహాహా ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರಲಿಲ್ಲ ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರಲಿಲ್ಲ ಓಹೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ ಈ ಎಲ್ಲ ನಾಕೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ವಿಂತೈನ వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. ಬಲೀರೆ ಲಡ್ಡುಲಂದು ವತೇನೆ ಬೋನಿಂದು ಬಲೀರೆ ಲಡ್ಡುಲಂದು ವತೇನೆ ಬೋನಿಂದು ಭಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು. ఈ ಎಲ್ಲ నాకే చెల్లు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహోహో నాకే ముందు. మజారే అప్పడాలు పులిహోర దప్పడాలు మజారే అప్పడాలు పులిహోర దప్పడాలు ఓహారే పాయసాలు ఈ ಎಲ್ಲ నాకే చాలు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహోహో నాకే ముందు. మంచి పాట జ్ఞాపకం చేశాను కదా! బాగుంది కదా! మరి గారెలు, బూరెలు, లడ్డూలు, తేనెలు, అప్పడాలు, దప్పడాలు, పులిహార, పాయసాలు ఎన్ని చెప్పాడో చూడండి. చక్కగా అన్నీ జ్ఞాపకం వచ్చాయి మనకి. మంచి పాత పాట. మీకు గుర్తు చేద్దామనే నేను పాడాను. మరి ఎంత బాగా పాడానో నేను చెప్పలేను కానీ పాటని మాత్రం చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ పాడాను. మరి మీకేమనిపించిందో చెప్పండి మరి.